ఇంకా తెగిపోతూనే ఉండదు, శిథిలం అయిపోతుంది. అది తొందరగా చేపడితే చాలా మటుకు మేలు జరుగుతుంది. అది శిథిలావస్థకు చేరుకుంది. అదే కాకుండా చూడండి, కేసీ కాల్వకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడ సుకేశ్వర్ నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు మట్టేస్తున్నారు, అటు ఇటు మట్టి. ఇప్పుడు నీళ్ళు వచ్చే టైంలో మట్టి పోస్తున్నారు. 700 క్యూసెక్, అది 3500 క్యూసెక్ల కెపాసిటీ ఉన్నటువంటి కెనాలు ఈరోజు 700 క్యూసెక్లు వదిలి, 700 పైన వదిలితే బ్రీచ్ అవుతుంది కెనాల్. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, నార్మల్ వేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. నీళ్ళు అయితే 700 క్యూసెక్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇదంతా కూడా గత ప్రభుత్వము మరి చేసిన తప్పిదాలు. అంత కరప్ట్ వ్యవస్థ అయిపోయింది ఈ యొక్క ఇరిగేషన్ కానీ ఎంఐ కానీ. నిన్ననే మంచాలలో ఎంఐ వాడు ఎందుకు రాను పని చేస్తున్నావు, ఏదో జేసీబీ పెట్టి పని చేస్తున్నావు. నేను మాట్లాడితే ఎందుకు ఏమైనా డబ్బులు ఆడుండే మీ దగ్గర, ఏమిటో చేపిస్తున్నారు మీరు అని అంటే, వాళ్ళు ఇష్టారాజ్యం ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏంటో తెలియదు. అది కొట్టుకపోనీకి ఏదో బిల్లులు కొట్టుకొని పోనీకి రెడీ అయినట్టున్నారు. ఇవి చాలా గుండ్రేవులు చాలా అత్యంత గుండకాయ లాంటిది రాయలసీమ. అది కేసీ కాలువకు తాగునీరు సాగునీరు అందించేటటువంటిది గుండ్రేవుల శాంక్షన్ అయిన ప్రాజెక్ట్. వాళ్ళు అడిగితే ఇరిగేషన్ వాళ్ళు శాంక్షన్ కాలేదు. అసలు ఏంది శాంక్షన్ అంటే ఇది, ఏం కథ, ఎప్పుడైంది కూడా తెలియదు ఈ దరిద్రులకు. ఈ ప్రాంతంలో గుండ్రేవులు కట్టుకోవాలి. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా చిన్నాభిన్నం చేసి జగను ఏమో పెద్ద ఘనకార్యం చేసినాడన్నా మళ్ళీ ధర్నా చేస్తున్నాడు చిత్తముందు ఆపోతే అన్నాడు. పిల్ల పొట్టగాడు అంతా ఏదో బాలికే పిల్లగాడు అంతా ఏమన్నా పని 40 రోజులు కాలే వచ్చి అంత పాడు చేసి నాశనం చేసి అలగనూరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే రాయలసీమ మరి ఎత్తిపోతల పథకం అని ఒక పేరు పెట్టి దరిద్రుడు బాగా కాంట్రాక్టర్లు అంతా పంచుకున్నారు. అంతా కూర్చొని అమరావతిలో కూర్చొని, అమరావతినే తీసేసే కదా, దాంట్లో కూర్చొని అంత పంచుకున్నారు డబ్బులు బిల్లులు చేసుకొని రాయలసీమ ఎత్తిపోతలు. దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం పెద్ద ఎత్తున. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి పెద్ద ఎత్తున దాని మీద ఎంక్వైరీ చేసి దొంగలను పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పోయి నిలబడిపోయింది. వీళ్ళకి తెలుసు నిలబడిపోతుందని, బిల్లులు పెట్టి కొట్టుకపోనీకినే అప్పులు చేసి దాదాపు అప్పులను తీసుకొని వచ్చి 9,50,000 కోట్ల అప్పులు చేశాడు జగన్. ఈరోజు అప్పులు చేసినటువన్నీ ఇట్లా పనికి మాలిన ప్రాజెక్టులు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని, రిజర్వాయర్లే లేవు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి మొదలుపెట్టారు. దాని మీద బిల్లులు కొట్టేశారు. బిల్లులలో పంచుకున్నారు అందరు కలిసి. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పంచుకున్నారు దాన్ని డబ్బులను. ఈరోజు ఏ క్లియరెన్సులు లేవు దానికి. అదే కనుక ముచ్చుమరి ఎత్తిపోతల పథకము దానికి శాంక్షన్ ఉంది, గుర్తింపు వచ్చింది దాన్ని. అటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం బదులు ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కెపాసిటీ పెంచితే అయిపోయిండేది. కెపాసిటీ పెంచితే డబ్బులు రావు కదా. రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పెట్టి డబ్బులు కొట్టేయచ్చు, అందరు మొత్తం తినొచ్చు. బాగా తిన్నారు, బాగా వేసినారు దాంట్లో రాయలసీమ ఎత్తిపోతల పథకంలో. దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే ఎత్తుకుపోయినారో డబ్బులు, అప్పు చేసిన డబ్బులు అవి ఏమన్నా ఉన్నాయా, డబ్బులన్నా ఉన్నాయా అని అంటే ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెచ్చి తీసుకొచ్చిన డబ్బులను మన నెత్తిన అప్పులు వేసి వాళ్ళు కొట్టుకుపోయినారు డబ్బులు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం.
ఈరోజు దాని మీదనే ఫైట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పెద్ద తల నొప్పిగా తయారైంది ఈ ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి. ఓవైపున పేదలను ఆదుకోవాలి, ఇంకోవైపున రైతులను ఆదుకోవాలి, అన్ని ప్రాంతాలు బాగా డెవలప్ కావాలి. కానీ ఇతను చేసింది మొత్తము ఎత్తుకపోయినారు, డబ్బులన్నీ ఎత్తుకపోయినారు, లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకపోయినారు. ఈ రాష్ట్రం అన్నిటి మీద ఎంక్వైరీ చేయాలా. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అయితే మొత్తం సైఫన్ అవుట్ చేశారు, పబ్లిక్ మనీని లూట్ చేశారు. దే హావ్ లూటెడ్ పబ్లిక్ మనీని, లూట్ చేసి పారేశారు దొంగలు. దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా గుండ్రేవుల పూర్తి చేసుకోవాలి మనం. అదే రకంగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టాలి, అప్పుడే రాయలసీమ బాగుపడేది. తెలంగాణకు కూడా బెనిఫిట్ అవుతుంది అది.